ఈ రోజు మనతో పాటు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రీసెంట్ గా అయినా బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అండ్ అలాగే మన కేఏ పౌల్ పార్టీ ఏదైతే ప్రజాశాంతి పార్టీ ఉందో ఆ పార్టీలో చేరడం కూడా జరిగింది. ఆయన అసలు బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు నేను చూస్తూనే ఉన్నాను సార్. సో ఈ రోజు మీ ఎదురుగా ఇలా కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అది. సో యా సార్, మీరు టీడీపీ పార్టీలో మంత్రిగా చేసి అలాగే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు ఎమ్మెల్యేగా చేశారు. దాని తర్వాత బీజేపీ పార్టీకి వెళ్ళారు, కంటెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ప్రజాశాంతి పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఏంటి సార్ ఇన్ని పార్టీలు మారడానికి గల కారణాలు ఏంటి? మీకు ఇన్ని పార్టీలని కనపడుతున్నాయి, నాకేమో 3 కలిపి ఒకటే పార్టీ. కాకపోతే లీడర్ వేరు. లీడర్లు కూడా 3 నా వాళ్ళే. నేను బావాని పిలుచుకుంటాను. కేసీఆర్ గారు మాకు ఎప్పటి నుంచో స్నేహం, 42 years ఫ్రెండ్షిప్. నన్ను రాజకీయాలకు తెచ్చిందే ఆయన. జిల్లా మంత్రి. ఆయన జిల్లాలో ఒక ఎలక్షన్కి నేను పోటీ చేయాల్సి ఉండి నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. పాపం అక్కడ పడుకున్నాడు 3 నెలలు, నన్ను గెలిపించాడు. నెంబర్ 1. అసలు ఆయన కూడా టీడీపీ పార్టీ. వారి అబ్బాయి గారి పేరు తారక రామారావు. అంటే అది ఎవరిది? టీడీపీ పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారిది. నందమూరి తారక రామారావు పేరు. చంద్రబాబు ఆయన ఫ్రెండ్స్. చంద్రబాబు ఆయన కలిసి నన్ను రాజకీయాల్లోకి ఫోర్స్ఫుల్గా తెచ్చారు. కనుక టీడీపీ టీఆర్ఎస్ ఒకటే. అందులో ఉన్న మంత్రులందరూ కూడా చూసుకోండి టీడీపీలో ఉన్న వాళ్ళే. ఆకాశం నుంచి ఎక్కడి నుంచి రాలే ఆయన కార్యకర్తలు, అంతా టీడీపీ వాళ్ళనే. ఆయన పరిచయం ఉన్న వాళ్ళందరినీ తీసి అందులో పెట్టుకున్నాడు. సరే, కొందరు కాంగ్రెస్ వాళ్ళను కూడా చేర్చుకున్నాడు, ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను. బీజేపీ టీడీపీ పార్టీ పుట్టిందే బీజేపీ టీడీపీ ఒక్కటే మిత్రపక్షాలు అని పుట్టింది. ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి కూడా మొన్నటి వరకు ఏంటి, ఇప్పుడు కూడా ఆంధ్రలో బీజేపీ టీడీపీ ఒకటే. ఇప్పుడు ఎలక్షన్కి మధ్యలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. చంద్రబాబు గారు కాంగ్రెస్తో పొత్తు, సరే అదొక భాగం. నేను 2 కండవులు వేసుకొని ప్రచారం చేసేవాడిని. ఎప్పుడు వేసుకుంటారు 2 కండవులు? ఒకటే అయినప్పుడు. ఈ కండవ ఓటు మాదే, ఈ కండవ ఓటు మాదే అని ప్రచారం చేయటం. నేను 20 సంవత్సరాలు ప్రచారం చేశాను. ఇద్దరం కలిసి పనిచేశాము. నరేంద్ర గారు అని ఎంపీ ఉండేది, ఆయన ఓల్డ్ సిటీ. ఆయన టైగర్ నరేంద్ర అని పేరు ఓల్డ్ సిటీలో. నేను మంత్రి. బీజేపీ ఆయనేమో ఎంపీ నా దగ్గర, టీడీపీ ఆయననేమో నేను మంత్రిని. రాష్ట్రంలో ఎప్పుడు టీడీపీ బీజేపీ రాష్ట్రాన్ని పరిపాలించేది, కేంద్రంలోనేమో టీడీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు బీజేపీ పార్టీ పరిపాలించేది. కనుక వేరు పార్టీలు కావు, కలుపుకొని పుట్టినాయి. నీకు 3 రంగులు కనపడుతున్నాయి నీకు, కానీ కాదు, 3 ఒకటే. మనుషులు వేరు. ఇక్కడ బీజేపీ లీడర్ ఉంటాడు, కలిసి పనిచేయాలి మేము, ఎందుకంటే కేంద్రం కాబట్టి. కేంద్ర పార్టీకి సంబంధించిన వాళ్ళంతా రాష్ట్ర పార్టీ నాయకులు ఎవరైతే ఆయన చేతి కింద పనిచేయాలి నాయకత్వంలో. టీఆర్ఎస్ మొన్న పుట్టింది, టీడీపీలోంచి పుట్టింది. అందులో కూడా టీడీపీ. కాబట్టి మాకు ఈ 3 పార్టీలు కూడా ఒకటే. ఇక నీకు ప్రజాశాంతిది చెప్పాలి. ప్రజాశాంతి అధినేత ఆయన వరల్డ్ పీస్ చైర్మన్. ఇప్పుడు మొన్న యుద్ధాలు జరిగినాయా ఇజ్రాయెల్ ఆపింది ఎవరు?
ఇప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు తెలుసా, ఎవరో తెలుసా? ఈయన ఫ్రెండ్ అమిత్ షా గారు ఉన్నారు, నడ్డాగా మన మోడీ గారు ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఈయనకి. ఈయన అమెరికా నుంచి వస్తే ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా, మొన్న కూడా అమిత్ షా గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఆయన పిచ్చోడు, జోకర్ అనేటోడు పిచ్చోడా, జోకరా? కేపాల్ గారా? ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు చూసారు మీరు, చూసాను. అనర్గళంగా. అయితే ఆయన అసలు అన్నోడికి సైకిల్ కానీ కారు కానీ ఉందా? ఆయనని కామెడియన్ అనేటోడికి ఇల్లు కారు సైకిల్ ఉన్నోడైనా మాట్లాడేది. ఈయనకు 3 విమానాలు సొంతం. ఆయన బూట్ కాలకు సరిపోతాడు కూడా అన్నోడెవడో. 30 ఏళ్ళ నుంచి మీ స్నేహితులు. ఆయన ఓన్ బ్రదర్, సొంత అన్న, వాళ్ళిద్దరే అన్నదమ్ములు, ఒక అక్క ఆయనకి. ఈ పక్కదే ఫిలిం నగర్ ఇల్లు వదిలేసి ఇక్కడ ఎందుకు 5 కోట్లు పెట్టి కొనుక్కున్నా తెలుసా? ఆయన నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, బాగా చనిపోయాడు పాపం, రోడ్ యాక్సిడెంట్. 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్లో పార్టీ పెట్టినా వస్తావారా అంటే నేను ఇక్కడ ఒక పార్టీలో ఉన్నాను, రావటం కుదరదు అని చెప్పిన. మొదటి నుంచి అది, ఎందుకంటే నేను ఇవన్నీ పాత కనుక నేను పోవటం బాగుండదని. సరే ఇక ఏదో జరిగినాయిలే కానీ అవన్నీ తర్వాత విషయం. నేను బీజేపీ పార్టీకి కూడా రిజైన్ చేసిన. ఎందుకు చేశానంటే, నేను బీజేపీ పార్టీలో చేరింది నేను ఒక కండిషన్ పెట్టి చేరాను. బీజేపీలో చేరమంటే నేను చేరను, మనం కలిసే పని చేస్తున్నాం కదా, ఇంకా చేరుడు ఏముంది. కాదు 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 ఈ పార్టీ సభ్యత్వం తీసుకొని చేరాలి అన్నారు. నాకు పాలిటిక్స్ ఇక నేను వద్దు, నాకు చాలు, 3 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా. నాకు ఎందుకో ఈ నచ్చట్లేదు పద్ధతులు, నాయకుల పద్ధతులు నచ్చట్లా, కార్యకర్తల పద్ధతులు. మందు కోసం పనిచేయటం ఏంటండి, డబ్బుల కోసం పనిచేయటం ఏంటి? స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం, ప్రజాసేవ చేసేటోడు స్వచ్ఛందంగా చేయాలి, అంతేగాని మందు దాపి వాడికి ఓట్లు వేయించుకొని నాకు నో అన్నా. ఇక బ్రతిలాడారు. అప్పుడు నేను అయితే ఒక కండిషన్, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశాడు కనుక నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వండి. వాళ్ళు చాలాసార్లు అడిగితే నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారన్నా వరంగల్లో పోటీ చేస్తానన్నా. ఎమ్మెల్యేగా మాత్రం చేయను, ఎంపీగా చేస్తా. ఏమంటే నిన్ను మించిన క్యాండిడేట్ మాకు ఏడ దొరుకుతారు, మా అదృష్టం అని ఇక నన్ను ప్రతిలాడితే సరే అని ఓకే అంటే చేరినాను. కానీ నా పేరు లేకుండానే ఢిల్లీకి లిస్టు పంపి నాకు టికెటే రాకుండా చేశారు కొందరు వెధవలు బీజేపీలో. రాగానే టికెట్ ఇస్తారా మీరు, అది ఇదని. సరే నాకు టికెట్ రాలేదు, వెంటనే కంప్లైంట్ చేసిన. అప్పుడు పార్టీ అధ్యక్షుడిని తీసేశారు. ఇవన్నీ చాలా జరిగినాయి, అయిపోయింది అది. అయినా ఇక నేను అటు ఇటు పోవడం ఇష్టం లేక నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఎలక్షన్లు రాగానే నన్ను పోటీ చేయమన్నారు. కానీ నేను ఎంపీ పోవాలి కదా, అది 6 నెలలకు, ఆ టికెట్ నీకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నిన్ను మించిన వాళ్ళు లేడు, నువ్వు కొద్దిగా నిలబడవచ్చు కదా నువ్వు, అది ఇదని అంటే సరే అన్న. సరే అన్నప్పుడు నాకు టికెట్ ఎప్పుడు ఇవ్వాలా? ఫస్ట్ లిస్టులో ఇవ్వాల, సెకండ్ లిస్టులో ఇవ్వలే, థర్డ్ లిస్టులో ఇచ్చారు నాకు టికెట్. నేను పోటీ చేయను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నాకు వద్దు టికెట్. అట్లా థర్డ్ లిస్టులో ఇచ్చి నువ్వు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నావు, నువ్వు ఉట్టిగానే నామినేషన్ ఇయ్యి అన్నారు. నామినేషన్ వేసిన తెల్లారి నుంచి ఎవడు మాట్లాడే, ఎవడు ఫోన్ ఎత్తడే, చెప్పా అని బైకట్ చేసి వచ్చేసిన, అయిపోయింది. అయితే దానికి ఇక చాలా ఉన్నాయి, అదంతా ఇప్పుడు మళ్ళీ చాటభారతం చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే రిజైన్ కూడా చేసి పారేస్తాం, బీజేపీ రిజైన్ నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఈసారి కూడా ఇచ్చేటట్టుగా లేరు నాకు ఎంపీ టికెట్, నాకు అర్థమైపోయింది. ప్రజాశాంతి పార్టీ నుంచి ఇస్తానన్నారా మరి మీకు? నేను రిజైన్ చేయగానే జనవరి నుంచి నా వెంటబడ్డారు ఇక కేఏపాల్ గారు. నేను చేరను సార్, నాకు వద్దు సార్ రాజకీయం,
నేను మీ దగ్గరికి రమ్మంటే వచ్చి కూర్చుంటా మాట్లాడతా, కానీ ఇక నాకు ఈ పాలిటిక్సే వద్దు సార్, బాగలేవు. మీకు కూడా అర్థమవుతుంది, నాకు నచ్చలేదు సార్. ఒక్కడు సాయం అని లేడు. నేను 25 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 15 సంవత్సరాలు, ఒకసారి ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది చంద్రబాబు యాక్సిడెంట్ అయినప్పుడు. ఆ 5 సంవత్సరాలు 20, ఈ 5 సంవత్సరాలు 25. నేను రోజుకు వెధవగా తయారవుతుంది తప్ప ఈ రాజకీయము ఈ వద్దు సార్ నాకు అని అంటే, నేను పోటీ చేస్తే కూడా రావా, చాలామందికి ప్రచారాలు చేస్తావు నువ్వు అంటే, ఏం చేస్తున్నావు సార్ అన్న. నేను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కదా, నాకు నువ్వు ప్రచారం చేయాలా, యాడికి పోయినా నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అని తెలుసు. ఆయన ఎన్నో ప్రేయర్ మీటింగ్స్ నేను కూడా అటెండ్ అయినాను. మీరు ప్రచారం ఎందుకు చేయండి సార్, తప్పకుండా చేస్తాను సార్. అందులో నేను పార్టీకి కూడా రిజైన్ చేసిన కాబట్టి నేను ఇండిపెండెంట్ బాగా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవడు అడగడానికి లేదు, తప్పకుండా ప్రచారం చేస్తాను. నాకు పార్టీలో చేరి ప్రచారం చేయి. సరే సార్, అవసరమైతే చేరతా నీకోసం, మీరు ఎంపీ కావటం కోసం. ఎందుకంటే మీరు ఎంపీ కావటం దేశానికి చాలా అవసరం. నాకు తెలుసు మీ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఏంటో. లేదు కండ వేసుకోవాలన్నారు, వేసుకో. మీరు అంత పట్టుబడుతున్నారు అంటే ప్రెస్ అంతా కూర్చొని ఉన్నారు. ప్రెస్ వాళ్ళ ముందు నేను ఆయన్ని పాప ఇన్సల్ట్ చేయకూడదు కదా. మీ ఇష్టం సార్, వేసుకోండి సార్ అన్న, వేసిండు అంతే. కానీ దీనికి ఎందుకు చేరాల్సి వచ్చింది అని క్యూరియాసిటీగా దీనికి ఏదో ఎన్ని వేల కోట్లు ఇచ్చాడో బాబుమోహన్ అన్న ఉద్దేశంలో ఒక సైడ్ నుంచి ఏం ప్రాబ్లం, ఏం ఆపద వచ్చి వామ్ము అటు నుంచి వచ్చి చేరు, ఏమి లేదు, కూల్. ఆయన నాకు ఫ్రెండు, ప్రచారం చేయమని అడిగింది. ఎంతోమంది వెధవలకు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ప్రచారం చేసిన నేను. నా స్థాయిని మర్చి కూడా ప్రచారం చేసిన నేను. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించిన. కానీ ఒక మహానుభావుడు, ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది. ఆయనకు విజ్ఞాని, దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తి. అన్ని దేశాల ప్రధానులు, ప్రెసిడెంట్లు ఈయన చెప్పితే వింటారు. అంత పెద్ద యుద్ధం ఆఫ్ చేయి అంటే ఆఫ్ చేసినారు, చిన్న విషయం కాదు కదా. కనుక ఆ విలువ మూర్ఖులకు తెలియట్లే. ఇక్కడున్న మూర్ఖులకు ఆయన విలువ తెలియట్లేదు కొందరికి, ఈ పిచ్చి నోరు బారేసుకునే వాళ్ళకు. దీనికి కూడా కారణం ఉంది. ఆయన దేవుడి వాక్యము దేవుడు నడిపించినట్టుగా మాట్లాడేసిండు. ఆయనకు తప్పుడు మాటలు మాట్లాడటం రాదు. ఆయన బైబిల్ లేనివి ప్రసంగం చేస్తాడా? అక్షరం కూడా పొల్లుపోకూడదు కదా. ఉన్నదున్నట్టుగా దేవుడి వాక్యం చెప్పటం మొత్తం మైండ్ నిండా అది నిండుంది. అబద్ధం చెప్తాడా? సారా తాగండి, బ్రాంతి పంచండి చెప్తాడా? కనుక ఆయన మాట కటువుగా ఉంటుంది. ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఉన్నట్టుగా మాట్లాడటం కామెడీ అయిపోయింది వీళ్ళకి. నాకు ఆ ప్రెసిడెంట్ తెలుసు, నాకు ఈ ప్రెసిడెంట్ తెలుసు, నాకు అమెరికన్ ప్రెసిడెంట్ రమ్మంటే వస్తాడు. కరెక్ట్ అది. మనం వస్తాడు. వీళ్ళ మైండ్ అదే కదా. సర్కాస్టిక్గా మాట్లాడాలి వీళ్ళు. ఎందుకంటే ఆయన విమానంలో లేడుగా ఇప్పుడు కింద నిలబడి ఉన్నాడు, వీడు కింద నిలబడే ఉన్నాడు. అంటే మన ఇద్దరం సమానం. ఇప్పుడు నేను పిలిస్తే వస్తాడు అమెరికా ప్రెసిడెంట్, ఈయన పిలిస్తే వస్తాడు. అంటే దీన్ని కామెడీ చేసి ఆయనను కమెడీని చేశారు తప్ప ఆయన కమెడీని కాల చేశారు. ఆయన బోల్డ్గా మాట్లాడటం, ఫెయిర్గా మాట్లాడటం కామెడీ అయిపోయింది అంతే తప్ప ఆయన కమెడియన్ కాదు. ఇప్పటికీ మోడీ గారు ఆయనకు ఏం సంబంధం? ఈయన చెప్పింది అంటాడు. అమిత్ షా గారు ఎయిర్పోర్ట్కి పోయి రిసీవ్ చేసుకుంటారంటే ఎవరు ఎలాంటి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారండి? ఆయన హోమ్ మినిస్టర్ దేశానికి. బాంబు వేయాలంటే వేయాల్సిందే, కాల్చిపారారంటే కాల్చిపారు. ఆయన పోయి రిసీవ్ చేసుకోవడం ఏంటి? ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన వల్ల ఎంతో ఉపయోగం ఉంది దేశానికి. 6 లక్షల కోట్ల రూపాయలు డొనేషన్స్ తెప్పించి ఇచ్చారు.
ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారికి. ఆయన చిన్న ఆయన కాదు, నాకు స్నేహితుడు. అందులో 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ మేము. ఫిలిం నగర్లో వదిలేసి నేను ఇక్కడ ఉంటుందంటే ఆయన స్నేహం కోసం, వాళ్ళ అన్న స్నేహం కోసం. మరొక విషయం ఏంటంటే సార్, మీరు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని బయట విమర్శిస్తున్న మాట ఏంటంటే, మీరు జూనియర్ కేఏ పౌల్ అని చెప్పేసి అని కొంతమంది అంటున్న మాటలు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్? దా ముందుకు వచ్చి మాట్లాడితే నేను సినిమాలో కమెడియన్, అక్కడ ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ను పోషించాలి, అవును, ఆ క్యారెక్టర్లో దూరి యాక్ట్ చేయాలి. అవును. పొలిటీషియన్గా కూడా కమెడియన్ అని ఎవడన్నా నన్నంటే 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అదే సార్ మీరు చాలా గొప్ప ఐఏఎస్లు కూడా ఇది పడుద్ది దాన్ని మాట్లాడుతుంటే. నాకు ఎదురు జాలరు కలెక్టర్లను అనేది నేను. డోంట్ టాక్, యు ఆర్ ఏ ఎంప్లాయీ ఇన్ మై గవర్నమెంట్, యు ఆర్ నాట్ ద గవర్నమెంట్, ఐ ఆమ్ ద గవర్నమెంట్, డూ వాట్ ఐ సే అని అంటే పడేది. అది బాబు మోహన్ కమెడియన్ కాదు. ఇక్కడ ఈ క్యారెక్టర్ నేను అక్కడికే వస్తున్నాను సార్. మీరు రియల్ లైఫ్ లో కమెడియన్ గా చేసి ఉండొచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు చాలా గొప్ప రాజకీయవేత్త. నటుడిగా కమెడియన్ గా చేసింది అదే సార్. రియల్ లైఫ్ లో అంటే రియల్ లైఫ్ లో బాబు మోహన్ ఇది ఒరిజినల్ క్యారెక్టర్. రియల్ లైఫ్ లో అన్నాను సార్. రియల్ లైఫ్ లో మీరు ఒక మంచి కమెడియన్ సినిమాల్లోని. రియల్ లైఫ్ లో నాకమ్మా రీల్ సార్, రియల్ లైఫ్ లో మీరు ఒక మంచి నటుడిగానండి. ఎందుకు అది అర్థం కాదు, అందరికి అర్థం కావాలి కదా. రీల్ అంటే ఏం అర్థమైంది వాళ్ళకి? రీల్ అనేది ఏంటి, రీల్ అనేది ఏంటి అనుకుంటారు వాళ్ళు. నటుడిగా నేను కమెడియన్ గానే చేయలే, హీరో కూడా చూసాను. నేను డాన్స్ చేస్తే సంవత్సరం ఆడింది సినిమా. సౌందర్య గారితో మీ పాట కూడా నేను చూసాను. 1 year ఆడింది. 365 రోజులు సెకండ్ షో చూశాను, హౌస్ఫుల్. కనుక నేను ఉత్త కమెడియన్నే కాదు, తాతగా చేశాను, బ్రహ్మానందానికి తండ్రిగా చేశాను, అన్ని రకాల క్యారెక్టర్లు వేశా. కనుక నేను ఉత్త కమెడియన్నే కాదు, విలన్ కూడా చేశారు. కామెడీ విలన్ గా కూడా చేశారు సార్. కనుక సినిమాల్లో ప్రతి ఒక్క పాత్ర పోషించిన వ్యక్తి. కానీ రేపు ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో, అప్పుడేమంటారు? రాకూడదా? అయ్యో రావాలి సార్. ఎంతమంది ప్రజలకు సేవ చేసిందో తెలుసా ఆయన? కొన్ని వేల లక్షల మందికి విడోలకు పెన్షన్లు ఇచ్చిండు ఆయన. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. మన రాష్ట్రం వాళ్ళకి, సరే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో అనుకోండి, ఎంతమంది పిల్లలు చదివిస్తున్నాడో తెలుసా మీకు? చారిటీ సీట్ అని పెట్టి, ఎక్కడో కాదు, సంగారెడ్డి దగ్గర నా కాన్స్టిట్యూన్సీలోనే. నేను వాళ్ళు పెట్టింది నాకు తెలీదు. ఎవరు క్రిస్టియన్ ఇది పాస్టరే అనేది ఇక్కడ స్కూల్ పెట్టిండట. అక్కడ ఎంతమంది పిల్లలు, అంతమంది పిల్లలకు 1200 ఎకరాల్లో స్కూలు సొంత డబ్బుతో కొని 1200 ఎకరాలు. అక్కడ ఆర్ఫన్ తల్లిదండ్రులు లేని పిల్లలు, పేద పిల్లలు అందరినీ కూడా అందులో చేర్పించి పెద్ద స్కూలు, టీచర్లు, పెద్ద హాస్టల్. అలాంటివి వైజాగ్లో ఉంది, ఇక్కడ ఉంది. అసలు రాష్ట్రం అంతా పెట్టాలని ఆయన కోరిక. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయనకు డబ్బులు రాకుండా అంతా డైవర్ట్ చేసి పారేసి చాలా చేశారులే. దానికే ఆయన అట్లయిపోయి, నేను పొలిటీషియన్ అయ్యి నేను చూసుకో ఇప్పుడు నేను అని. సరే, ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. కనుక ఆయన సంపాదించుకుందామని కాదు, లేక పదవి కావాలని కాదు, రెస్పెక్ట్ కావాలని కాదు, కొండంత రెస్పెక్ట్ ఉంది ఆయనకి. దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఏర్పాటు పోయి రిసీవ్ చేసుకుంటారంటే నన్ను రిసీవ్ చేసుకుంటారా? నన్ను అయితే చేసుకోరు, మిమ్మల్ని అయితే చేస్తారు. నన్ను కూడా చేసుకో. ఎట్లా? ప్రధానమంత్రి వచ్చి బాబుమోహన్ రిసీవ్ చేసుకుంటాడు. అది ఆయన కెపాసిటీ. కనుక ప్రజాశాంతి పార్టీ ఎవరు డబ్బులతో పెట్టిండా? సొంత డబ్బులతో పెట్టిండు. కొన్ని చందాలు అడిగిండా?
సొంత డబ్బులతో పెట్టాడు. కనుక ఆయనకు ఒక ఎయిమ్ ఉంది. ఆయన నిజంగా కూడా దేశము అప్పుల్లో ఉంది. ఒక్కొక్క తలకు లక్షల్లో అప్పు ఉంది తలకి. అంటే ఈ ఇంట్లో 5 ఉంటే 5 ఉన్న తలల మీద కూడా లక్షలు అప్పులు ఉన్నాయి. అప్పు అయింది. ఏది దేశం చేసినప్పుడు, రాష్ట్రం చేసినప్పుడు కూడా తట్టెడుంది. ఎట్లా తీరాల చెప్పండి. ఇతర దేశాల నుంచి మనకు డొనేషన్స్ వస్తే అవి అప్పులు తీర్చేస్తే బ్యాంకుల అప్పుడు విముక్తి అయింది దేశానికి, రాష్ట్రానికి. ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం కానీ. రైట్. ఆయన ఎంపీ అయితే కనుక పార్లమెంట్లో ఇవన్నీ మాట్లాడి దేశం ఇది, దీనికి ఇట్లా తీర్చాలి, అప్పుడు ఇట్లా చేయొచ్చు, నేను చేస్తా, మీరు సహకరించి నాకు పర్మిషన్ ఇస్తే అని అసలు ఈయన టెస్ట్ చేయడానికే 6 లక్షల కోట్లు, అంటే ముందు 1,00,000 కోట్లు, 1,00,000 పోయి 6 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి తెప్పించాడు. ఇదో చూసుకో అని. అప్పటి నుంచి ఇక ఈయనను వదలొద్దని పట్టుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన ఎంపీ అయితే మాత్రం ఆయనకు తెలుగువాడు కనుక, అందులో వైజాగ్ ఆయన పుట్టి పెరిగి వాళ్ళ ఆస్తులు గీస్తులు వాళ్ళ తాతలు అంతా వైజాగే. కేసీఆర్ ఇల్లు ఈయన పక్కనే అక్కడ. దేశానికి కూడా మేలైద్ది, రాష్ట్రానికి కూడా మేలైద్ది. నేను ఎంపీ కావాలని నాకు కోరిక. గెలుస్తారంటారు మరి వైజాగ్ నుంచి? అది నేను ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళి, లేకుంటే నేను ఇప్పుడు అష్టశం ఆడి నేను ఓం ఫట్ అని చెప్పాలా? అలాని కాదు. ఇది ప్రజల తీర్పు, ఓటుతో గెలవాలి. అయితే గతంలో ఆయన మునుగోడు బై ఎలక్షన్ లో పోటీ చేస్తారు. మునుగోడు ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్ లో. ఎలక్షన్ కాదు అది. ఓకే. సారా కళ్ళు పంచుడు, బ్రాందీ పంచింది, డబ్బులు పంచుడు ఎలక్షన్ కాదు. ఏమి మందది, ఏమి తాగుడది, చిన్నపిల్లలుగా కూడా తాగి తిరుగుతుంటే నా కళ్ళతో చూసిన. కేఏపాల్ గారు మందు పంచడానికి, డబ్బులు పంచడానికి రాలే. ఒక పిక్చర్లారా ఇదిరా నేను ఇది చేస్తా, ఇక్కడ ఒక కాలేజ్ కట్టిస్తా, నేను డబ్బు తెస్తా అని పోటీ చేసింది. అక్కడ అవసరం ఫ్లోరైడ్ వాటర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళందరికీ ఏదో దేశంలో ఒక్క చుక్క నీరు దొరకదంట ఒక సీజన్లో. అక్కడ రాజుతో మాట్లాడి, పక్క దేశాలతో మాట్లాడి అక్కడ మంచి నీటి ప్రాబ్లం లేకుండా చేయించిండు. అది నాకు డీటెయిల్గా నాకు తెలియదు. అట్లా ఆ ఏరియా, మునుగోడు ఏరియా, నల్గొండ జిల్లా చేయాలని ప్లాన్ చేశాడు ఆయన. అందుకు నిలబడ్డాడు. పిచ్చి ముండవులకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇట్లనే ఉండేది. ఇట్ట కళ్ళు తెరవంగానే బాటిల్ ఇప్పి నొట్ట పెట్టేవాళ్ళు, టకటకటకటకట అట్లనే ఉన్నారు అందరూ, ఆడమగ. అది ఎలక్షన్ మీరు చెప్పాలి సార్. కట్టలు కోట్లు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక్క ఊరు దత్తత తీసుకుంటాడు. హరీష్ రావు ఒక మంత్రిగా ఒక్క ఊరు దత్తత తీసుకుంటాడు. అట్లా ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు కూడా ఒక్కొక్క ఊరు దత్తత. అంటే పురుగు లేకుండా కొన్నట్టేగా. పురుగు లేకుండా కొన్నారండి. అది ఎలక్షన్ అంటారా దాన్ని? మునుగోడు ఎలక్షన్ కాదు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు. రైట్. అంతకుముందు 2019లో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే ఆయన నర్సాపురం నుంచి. ఓహో, ఆంధ్రనా? అది నాకు తెలియదు. ఆయన పోటీ చేసింది తెలియదు, పార్టీ పెట్టింది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నా కదా మినిస్టర్. ఆయనకు వచ్చిన ఓట్ల గురించి మాట్లాడుకుంటే గనక నేను మాట్లాడను, నాకు తెలియదు కదా. ఓకే, నాకు తెలియదు కదా, నేను ఎలక్షన్ ఆఫీసర్ కాదు. ఓకే, నువ్వు అడిగిన దానికి నేను ఎందుకు సరే అనాలి? నాకు తెలిస్తే తెలిసింది అన్న. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ అన్నారు అంటే ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందంట. కాదు ఇంకా ఓట్లు కాదబ్బా, మొత్తం ఊర్లు కొన్నారబ్బా. వైజాగ్ లో సార్
మునుగోడు సంగతి చెప్తున్నా. ఓకే. వైజాగ్ సంగతి నాకేం సంబంధం చెప్పు. అంటే మీరు ప్రచారం చేస్తానని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఎప్పుడో రజాకారులప్పుడు జరిగింది ఆ ప్రచారం కాదు, రేపటిది ప్రచారం. అదే సార్. ఇప్పుడు పాల్గారు ఎన్ని ఓట్స్ వస్తాయంటారు? నేను ఎప్పుడే చెప్పినా నీకు, ఓటరు రేపు పోలింగ్ అనంగా ఇవాళ డిసైడ్ అవుతారు. అవును అవును. నాకు జ్యోతిష్యం రాదు, మంత్రతంత్రాలు అసలు రావు. ఆ మంత్రతంత్రాలు కూడా నాకు దరిదాపుకే రావు అనుకోండి, అది వేరే విషయం. వాటికి కూడా దడ నేనంటే. కనుక కలలుగాని చెప్పటం, కలలు ఊహించి మాట్లాడటం నాకు రాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడటం వచ్చు. 26 సంవత్సరాల రాజకీయ జీవితంలో అబద్ధం ఆడలేదు. పొలిటీషియన్ అబద్ధం ఆడకుండా కుదరదు. పోటీ చేసి సరే చూద్దాంలే అని అనాలి. అబద్ధం వాళ్ళు ఇది పని కాదు అని చెప్పేది. అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించలేదు, గవర్నమెంట్ భూములు అమ్ముకోలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేశాను. ఆయనతో స్నేహం చేశాను కదా, అది అలవాటు నాకు. ఆయన కూడా అంతే. కనుక ఆయన అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈజ్ గ్రేట్ పర్సన్. రైట్ సార్. సార్ కేసీఆర్ గారిని మీరు బేసిక్గా బావా అని తిరిగి 42 సంవత్సరాలు ఇయ్యాలన్న కాదు, ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయిండి 6 అప్పుడు కూడా నేను ఫ్రెండ్షిప్ మాది. అలాంటి వ్యక్తి మీరు, అంటే అంత దగ్గర బంధం ఉంది మీ ఇద్దరి మధ్య. టికెట్ ఇవ్వకపోయేసరికి పార్టీని విడిచి వెళ్ళిపోతారా సార్? అలా వెళ్ళిపోతాం. ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత దేవుడిని కూడా వ్యతిరేకిస్తాం. అది నా క్యారెక్టర్. ఆత్మాభిమానం చంపుకొని ఆడెందుకు ఉండాలి నేను? నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు ఇంత ఫ్రెండ్షిప్లో రమ్మంటే వెళితే నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు నేను అక్కడ పడి చప్రాస్ పని చేస్తానా? అక్కర్లేదు. ఓకే, నువ్వు నాకు టికెట్ ఇవ్వలేదు కదా, ఒక మాట చెప్పి ఇగో నీకు ఈ కారణం వల్ల టికెట్ ఇవ్వట్లేదా బాబు అని అంటే సంతోషం. చెప్పా పెట్టకుండా ఎవడికో టికెట్ ఇచ్చి మళ్ళీ నన్ను రమ్మని నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను గంట సేపు వెయిట్ చేసి వెనక్కు ఇక నేను రాను, పాలిటిక్స్లో కూడా ఉండట్లేదు అని ఆయన కొడుకు చెప్పి మరీ వచ్చిన. కాలు బయట పెడితే లోపల మళ్ళీ పెట్టను అని, అంతే తప్ప ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకొని ఆత్మాభిమానాలను చంపుకొని అక్కడ పంచలో పడి బతికేంత నీచమైన క్యారెక్టర్ అన్నది బాబుమోహన్ది. నో, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను పర్ఫెక్ట్గా పనిచేశాను. తప్పులు చేస్తే ఈ తప్పు చేసినావు, ఇది అమ్ముకున్నావు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటే క్షమించాను, ముక్కు నేలకు రాసి వస్తాను. అకారణంగా నువ్వు పార్టీలో చేర్చడం కూడా గట్టినే చేర్చుకున్నావు. టికెట్ ఇచ్చినావు, పోటీ చేయమన్నావు, తీసుకున్నా, గెలిచిన. మళ్ళీ ఇది కరెక్ట్ కాదు కదా. తప్పుంటే చెప్పొచ్చు, లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పొచ్చు. చెప్పకపోగా బయటికి వెళ్ళగొట్టినట్టే కదాను, వెళ్ళగొట్టినాక కూడా అక్కడ పడి ఉంటానా నేను? అందులో పాలిటిక్స్ నా వృత్తి కాదు. నా వృత్తి యాక్టింగ్, ఫిల్మ్ యాక్టర్ని నేను. మరి పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు సార్? సేవ చేయడానికి. ఎన్టీ రామారావు గారు పిలిస్తే వచ్చిన, అల్లటప్పగాడు పిలిస్తే కాదు. ఆయన నన్ను పిలిచి, తమ్ముడు నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడ ప్రచారం చేయి, ఇక్కడికి వెళ్ళు అని చెప్పాడు. నా దేవుడు ఆయన. ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. మా నాన్న అమ్మ కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు. అందుకు ఆయన పిలిస్తే వచ్చిన తప్ప ఎల్ల పుల్లల కోసం ఇంట్లో చేయి బయటికి వెళ్ళిపోరంటే కూడా ఆడ పండుకొని సాపు వేసుకొని, అది నా వృత్తి కాదు. సేవ, ప్రజాసేవ చేసిన, లంచం తీసుకోకుండా పనిచేసిన. ప్రతి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు నేను కట్టినాయి, ప్రతి గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, సిమెంట్ అన్నీ నేను కట్టినాయి, డాంబర్ రోడ్లు అన్నీ నేను వేసినాయి. కాన్స్టిట్యూన్సీ 10 మండలాలు. నేను ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళితే రింగ్ రోడ్డు చూసి, అవును ఇట్లా రింగ్ రోడ్డు నా కాన్స్టిట్యూన్సీ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. రింగ్ రోడ్ వేసి పరేసిన, 6 లైన్స్ రోడ్డు 10 మండలాలు కవర్ అయ్యేటట్టు. ఎస్. మరి అలాంటి నియోజకవర్గంలో మీకు ఎందుకు మొన్న ఎలక్షన్లో 5,000? నేను పోటీ చేయలేదంటేనేమో పేరు చూసేసిన, ఇంకా నామినేషన్ వేసిన, బైకాట్ చేసిన.
నా మీద గౌరవంతో పడ్డాయి. సోనియా గాంధీ గారు వస్తే, ఇప్పుడు నేను ఓడగొట్టింది 3 సార్లు దామోదర్ రాజనరసింహ అని, వాళ్ళ నాన్న 5 సార్లు ఎమ్మెల్యే అక్కడ, ఇతను 2-3 సార్లు ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్లోకి వచ్చి పోటీ చేసిన. టీఆర్ఎస్ లేదు నా దగ్గర. ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా లేడు. ఒక్కొక్క సర్పంచ్కు 10 మంది 12 మంది వార్డు మెంబర్లు ఉంటారు. వార్డు మెంబర్ కూడా లేడు టీఆర్ఎస్ పార్టీ వాడు. బీజేపీ కాంగ్రెసే ఆందోళన కాన్ఫరెన్స్ అంటే పుట్టనీల మొత్తం కుప్ప చేసి తీసుకురావాలని టీడీపీని అన్నారు. కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టినాను. ఎలక్షను సోనియా గాంధీ గారు అతనికి ఒక్కడికే ప్రచారం చేయడానికి వచ్చింది. ఆయన సీఎం క్యాండిడేట్, 2 సార్లు డిప్యూటీ సీఎం. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎం, ఈయన కూడా 2 సార్లు డిప్యూటీ సీఎం. ఈ ఎలక్షన్కి ఆయనే సీఎం క్యాండిడేట్. సోనియా గాంధీ గారు అతను ఒక్కడి కోసం వచ్చి ప్రచారం చేసిపోయింది. ఆయన ఓడగొట్టిన. నాకు ఏదైనా మంత్రిగింత్రో ఇవ్వాలన్నా లేదా కేసీఆర్ గారు ఇవ్వలేదు. నేను అడగలేదు. నాకు ఒకసారి అన్నాడు, నీకేం ఇవ్వలేకపోతున్నా, నాకు బాధగా ఉంది. ఏవో అస్సలు బాధపడద్దు, నేను హ్యాపీగా ఉన్నా, మా బావే సీఎం అంటే ఇవన్నీ మాట్లాడి ఉన్నాను. నాకు మాట్లాడటం ఇష్టం లేదు, కానీ నీ ప్రశ్నకు జవాబు చెప్పాలి కనుక మాట్లాడతాను. ఎందుకంటే ఇది అయిపోయింది, 5 years అయిపోయింది, 6th yearలో పడ్డాము. ఇంకా పాత చింతకాయ పచ్చడి మాట్లాడుకుంటూ వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ఏదో మేము జైలుకు వచ్చినామా, జైల్లో ఉన్నామా? అరే వాట్ ఈస్ దిస్? బాబు మోహన్ అనే వ్యక్తి రాజకీయంగా స్థిరత్వం లేని వ్యక్తి అనే ముద్ర ఉంది. దీని మీద మీ చెప్పుతో అంతాను. స్థిరత్వం అంటే ఏంటి అర్థం చెప్పు. ఇవన్నీ జరిగితే పడి ఉంటారా? చెప్పండి మీరే. జనవరి నుంచి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కానీ, బీజేపీ పార్టీ పెద్దలు కానీ, ప్రధానమంత్రి గారు, నేను ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన వాడిని. ఉన్నారా ఎవరన్నా బీజేపీలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు? చెప్పు. 3 సార్లు ఎమ్మెల్యే అయిన సినిమా యాక్టర్ ఎవరైనా ఉండా? మోడీ గారు ఇక్కడికి వస్తే 3 సార్లు వచ్చిన 3 సార్లు నాకు ఇన్ఫర్మేషన్ కూడా వేయలేదండి. ఎంత బాధపడి ఉంటాను నేను. ఎలక్షన్ తట్టుంచాం, నేను పోటీ చేయలేదు, సరే నామినేషన్ వేసినాం, అయిపోయింది, అది ఓకే, ఓవర్. జనవరి నుంచి మార్చి దాకా, డిసెంబర్ నుంచి మార్చి దాకా మోడీ గారు 3 సార్లు వచ్చారు, అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు, నడ్డా గారు దేశ అధ్యక్షుడు 3 సార్లు వచ్చారు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే, నేను ఫోన్లు చేస్తే కూడా ఎత్తకపోతే, నా మనసు, నా ఆత్మాభిమానం ఎంత దెబ్బతిని ఉంటుంది? ఇంకా అక్కడ పండుకుంటాం సాఫ్ తీసుకుని. పొమ్మని లేక పొగబెట్టడమే ఇది, అంతే, అవమానపరచడం. మళ్ళీ మొన్న ఆదిలాబాద్కు వచ్చి మరుసటి రోజు ఎక్కడో తెలుసా ప్రోగ్రాం, నా కాన్ఫరెన్స్లో. కనీసం ప్రోగ్రాం చెప్పరండి. ఎంత బాధపడి ఉంటాను నేను. నన్ను ప్రేమించే నా కార్యకర్తలు ఎంత బాధపడి ఉంటారు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా. మొన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్ళు పెట్టుకోవడానికి కారణం ఇదేనా? అది ఆ కథ వేరే. చాలా బ్లండర్ చేసింది కావాలని. అంత కక్ష ఎందుకండి? వద్దంటే వెళ్ళిపోతాం కదా. ఇది మా అంత జాగిరా, నాకేమైనా పట్టా సర్టిఫికేట్ ఉందా? మూర్ఖులు. సరే, ఓకే. టీడీపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, లేదా బీజేపీ కానివ్వండి, టికెట్ ఇవ్వకపోతే పార్టీలు మారుతారా మీరు? సిద్ధాంతాలు, ఆత్మాభిమానం దెబ్బతిని పిచ్చకుంట టికెట్ 3 పార్టీల్లో కూడా మూడు ఎందుకు? టీడీపీ ఎందుకు కలుపుతావు? టీడీపీ లేదు కదా. టీడీపీ నుంచి మీరు బయటకు వచ్చి టీఆర్ఎస్ లోకి వచ్చారు. అయ్యో పిచ్చమ్మాయి, టీడీపీ క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, వెళ్ళిపోయింది ఆంధ్రకి. ఓకే, పార్టీ లేదు. ఓకే, పార్టీలు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో కొందరు, టీఆర్ఎస్ లో కొందరు చేరిపోయినరు. కొత్తగా వచ్చింది టీఆర్ఎస్. టీడీపీ ఆయనే, టీఆర్ఎస్ ఆయన. ఓకే, ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎంతో సంబంధాలు అందరితోటి ఉన్న వాళ్ళందరుగా కూడా అక్కడ చేరిపోయి ఇది 0 అయిపోయింది. టీడీపీ నుంచి పోవటం అనరు దాన్ని.
టీడీపీ వాళ్ళందరితో పాటుగా లాస్ట్ క్యాండిడేట్గా నేను పోవాల్సి వచ్చింది కార్యకర్తల కోసం. నీకు అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ ఆత్మాభిమానం, ఇన్సల్ట్, నన్ను మా అబ్బాయి కావాలని చేశారు లేకుండా. దీనికంతా చాలా పెద్ద కథ ఉంది. కే పాల్ కోసం మీరు ఏమైనా చేస్తానంటున్నారు. ఇంతకీ స్నేహం అండి. ఏం చేస్తారు సార్? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మేము 30 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఏం చెప్తే అది చేస్తాం, ఇష్టమైతే చేస్తాం. పాగి పని చేయమంటే కూడా చేస్తారా? పాగి దొడ్లు కడగమంటే. రైట్. మరి తదుపరి కార్యాచరణ ఏంటి సార్ మీ రాజకీయంగా? అది ఆలోచిస్తాం, తీసుకుంటాం. ఇష్టం వచ్చిన రీతిలో బ్రతకడానికి ట్రై చేస్తాం. ఇది ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, తల వంపులై బతకకుండా. అది రేపటి విషయం. అంటే మీరు ఇంకా రాజకీయ నాయకుడిగా కొనసాగిస్తారా లేకపోతే సినిమాల్లో? అది నా ఇష్టం అండి. రేపటి విషయం. ఇప్పుడు పొద్దుకింది కదా, మళ్ళీ తెల్లారుది కదా. పొద్దుతో తెల్లారు, రేపటిది రేపే. మరి నీకు గ్యారెంటీ ఉందా? నీకు సర్టిఫికేట్ ఉందా? రేపు బతుకుతా, ఎల్లుండి పోతా ఛాలెంజ్ అని చెప్. రేపటిది రేపే. అందుకనే చట్టం పద్ధతులు ఏమంటారో తెలుసా? సూర్యోదయం అయితే చట్టం పుట్టుద్దంట, సూర్యాస్తమయం అయితే పడుకుంటుందంట. అందుకనే ఆఫ్టర్ 6 అరెస్ట్ చేయకూడదు ఎవరిని. ఉరి శిక్షలు గిరిశిక్షలు వేరు సూర్యాస్తమయం అయితే. అది చట్టం. నా చట్టం కూడా అంతే, ఎప్పటిదప్పుడే. రేపు మొత్తం నాకు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోయే ముందు ఏం జరుగుతుందో చెప్పండి కూడా చెప్పాను ఇప్పుడు మీకు. అట్లనేం లేదు సార్. రైట్. మరొక క్వశ్చన్ ఏంటంటే సార్, మల్కాజ్గిరి ఈ రోజు వరకే మాట్లాడాలి, అంతవరకే. రేపటిది ఎందుకండి మనకు? రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా, ఏం పరిణామాలు ఉంటాయో తెలియదు కదా. కనుక నువ్వు ఎప్పుడెప్పుడో అడుగుతున్నావు, అయినా కూడా నేను ఓపికగా పాపం ఇన్నోసెంట్గా అడుగుతున్నావు అని జవాబులు ఇస్తున్నా. ఆయన ఎప్పుడు నరసాపురంలో పోటీ చేస్తే నాడికి పోయినట్టు, లెక్క పెట్టినట్టు ఓట్లు, అక్కడ ఎందుకు ఏం జరిగిందో మొత్తం చూసినట్టు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరికొన్ని రోజుల్లో. మల్కాజ్గిరి సీటు బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర గారికి ఇచ్చారు. తెలియదు. ఇచ్చారు? తెలియదు. ఓకే ఓకే. తెలియదు. నన్ను అడిగి ఇచ్చారా? నేను ఏమంటే ఇచ్చారా? ఎందుకు ఇచ్చా ఏమో నాకు తెలియదు కదా. ఆ పార్టీ వద్దని నేను, నాకు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు నేను రిజైన్ చేసి మళ్ళీ ఎల్లయ్యకి ఇచ్చారా, పుల్లయ్యకి ఇచ్చారు, విడిపోతావా ఆడ పాలిటిక్సే వద్దని రిజైన్ చేశాను. రైట్ సార్. అంటే మీరు ఆ విషయం డిస్కస్ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదని అర్థం. ఎందుకు? నాకేం అవసరం? నా చుట్టమా? మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, పోయినా గెలిపించిన. గుండె మెచ్చి చేసుకొని బాబు మోహన్ ఓట్లు లేకుండా గెలిచాడేమో అడగండి అతన్ని. ఓడిపోయాడు కదా సార్. నేను ప్రచారానికి పోలేదు కానీ ఓడిపోయాడు. అంతకుముందు గెలిచిండు కదా, నా ఓట్లు కూడా ఉన్నాయి. నన్ను ఎట్ట పట్టుకొని అన్నా నన్ను గెలిపించినవన్నా అన్నాడు. అనడం లేదో భార్య బిల్డర్ మీద ప్రమాణం చేయమన్నాడు. అది వేరు. బండి సంజయ్ని 90,000 మెజార్టీతో గెలిపించిన. 1000 సభల్లో చెప్పుంటాడు, నాన్న నన్ను గెలిపించుడు, ఎండలో తిరిగిండే. మొన్న గెలవలేదు. బండి సంజయ్ కూడా ఓడిపోయాడు సార్. అంతే. కరీంనగర్లో. ఇప్పుడు కూడా ఓడిపోతాడు. బాబు మోహన్కి సర్టన్ ఓటు బ్యాంక్ అని ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో నా ఫ్యాన్స్ ఉంటారు. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక, మీరు ప్రజాశాంతి పార్టీలో చేరడం వెనక ఏదైతే ఉందో మీ ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి మీ సమాధానం? నా ఫ్రెండ్ అని చెప్పినాక అసలు నా ఫ్యాన్స్ వద్దని చెప్పండి. నాకు కేల్పగలగాలి కావాలి. మీకు ఎందుకు రా నొప్పి? ఈ ఫ్యాన్ ఉంటే నా పర్సనల్ నీకు అనవసరం. నేను ఇంట్లో లుంగి కట్టుకుంటున్నా, డ్రాయర్ వేసుకుంటున్నా, షార్ట్ వేసుకుంటున్నా, అది కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోకపోవట్లేదంటే నాకేం సంబంధం అండి? అరే నా పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్. నేను ఏదైనా సినిమాలో సరిగా చేయకపోతే, ఇప్పుడు సినిమాలు ఎరగొడుతుండు, బాగా తాగి పండుకుంటాడు, ఇట్లాంటివి ఉంటే సరి చేసుకుంటాం. కింగ్ అక్కడ. నీకు అంతవరకే నీకు నీ స్థాయికి నీ పరిధి అంతవరకే. సినిమా చూడు, ఎంజాయ్ చేయి. సినిమా నటుడుగానే కదా నా ఫాలోవర్స్, అంతేనా? రాజకీయంగా కూడా తీసుకో. ఏదైనా తప్పు చేసిందా, అబద్ధం ఆడినా, లంచం తీసుకున్నానా, కమిషన్లు తీసుకున్నానా, వాట్ ఈస్ ది సన్మాన్ అండి ఇస్తా.
నా పర్సనల్ లైఫ్ నా ఇంట్లో నేను ఎల్లకెళ్ళ పడుకోను, నిలబడి పండుకుంటా మంచంలో, వాడికి ఎందుకే? దట్ ఈస్ నాట్ కరెక్ట్. మా పర్సనల్ లైఫ్లో దూరుతామంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? అట్టటోడు అక్కర్లేదు మాకు. నో, వాడు ఇంకేం చేస్తున్నాం మేము అడుగుతున్నామా? వాడి పెళ్ళానికి అన్నం పెడుతుండో లేదు మేము అడుగుతున్నామా? లేనుడికి పెడుతున్నాం మేము. ఇంకా ఇప్పటికీ నా పేరు మీద చదువుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆర్థికంగా నేను ఆదుకుంటే వాళ్ళు ఉన్నారు. మా ఇష్టం, మా కష్టాలు జీతం. ఓకే సార్. ఓకే, రైట్. గుడ్ నైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి గల కారణం అయితే ఆయన వివరించారు. కేవలం ఫ్రెండ్షిప్ కోసమే ప్రజాశాంతి పార్టీలో నేను చేరాను అని మాత్రమే చెప్తున్నారు ఆయన. సో ఆయన ఎక్కడి నుంచి కూడా పోటీ చేయట్లేదు అని కూడా చెప్తున్నారు. ఇది బాబు మోహన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.